Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. అని కాఫీ పట్రా. నేను రెడీ అయితే కనబడతాను. కాఫీ పట్రా. ఇక్కడ బెడ్ మీద ఉండి ఏం తాకూడదు, ఏం తినకూడదు. ఇది అయ్యగారు రూల్. వాట్ యు థింక్ ఆఫ్ మీ? నేను అడిగితే కాఫీ లేదంటారా? ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. ఏం చేయలేరులేండి. ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. కాదండి, మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒకటండి. నేను కాదండి. రేయ్, నువ్వే కదా పగలగొట్టింది? నేను కాదండి. మరి ఎవర్రా దీన్ని పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బెడ్ కాఫీ ఇవ్వడం తప్పు కదా అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి, నేనేం చేయాలి? రాలింగ్ చెయ్యాలి. ఏటలా చూస్తారు? మొదలెట్టు. ఈ పికైన పెన్షన్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది. జాగ్రత్త. నడవండి. సంటి కూరలు అలా చూస్తారండి. గచ్చు మీద సంటి కూరలు బాగానే బాగుతున్నారు. అయిందా? మరి చెప్పేటే పెట్టండి. మంచి అన్నాక మంచి తింటా ఉండాలి. ఏటల్లుడు గారు అర్థపత్రాలు అలా జాగ్రత్త. ఏటో దద్దులు వచ్చేస్తున్నాయి. తప్పదు అల్లుడు గారు. నేను మీకు కాబోయే అల్లుడిని. అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగుంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే? ఏమీ లేదు అల్లుడు గారు, నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధ పెడతారనా? సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. చూడండి, స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు? తిన్న తరగలేదా? మా అయ్యగారు చెక్ చేశారు. కింద మేకులు కూడా వేయాల్సిందే. దోలు తీర్పు అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు. వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి, వాడికి క్రమశిక్షణ వద్దా? అదేంటి అల్లుడు గారు, ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం. వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు. అవును కదా? నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటామేంటి? మీ అమ్మగారు చూస్తే కోపడతారు. అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే. కూర్చో కూర్చో. కుర్చీ బాలేదండి. పోనీ ఈ కుర్చీలో కూర్చోండి. ఇవన్నీ నీకోసమే చేసాం. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి. అంటే మధ్యాహ్నం భోజనం పెట్టరండి? రాత్రికి డిన్నర్ కూడా పెడతాం. ముందు టేస్ట్ చేయి. ఆహా, చాలా బాగుందండి. ఎవరు చేశారు? పిండి నేను కలిపాను, దోశలు దేశం. మీరిద్దరు కలిసి రాజమండ్రి పుష్కరాల రేవు దగ్గర మెస్ పెడితే బేవచ్చంగా లాగుద్ది. పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుందరు కానీ. తినేచ్చు కదా, పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలో, ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి, ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది. కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిల్లలో చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాలా ఉన్నాయి. 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడాడు అనుకో, అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి 2 ఇడ్లీలు అంటే. నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్ 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో 2.5 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా, అతను డ్రైవరు. ఏమైనా తినొచ్చు, తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు, ఓ గారెట్టమంటారా? థాంక్యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరలో ఏటాలరే. రే ఎవరక్కడ? ఏంటంటే పోలకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది, వెళ్దారా మరి? పదన్నక మా ఇంట్లో దొంగతనా? అది కాబోయే అల్లుడు గారు. తప్పదు, దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అసలే ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్లో గెస్ట్లు ఒకటి. పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు గానీ, లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను. ఇంత ధైర్యంగా నా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారు కూతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికెలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి, ఉతరటానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మాయిని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియని పనమ్మాయి ఎవరు?
అదే మొన్న 3 రోజెస్ టీ ఇచ్చింది ఆ అమ్మాయిని పంపిస్తారా ప్లీజ్ అండి, త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇదిగిదిగో అమ్మాయి గారు. ఏంటి కాంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందిలోంచా? కాదు, బాత్రూమ్ లోంచి ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పా? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసాను. ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నో బన్నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కాంతం. నిజమండి అమ్మాయి గారు? అవును. అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా. కుక్క బిస్కెట్లా అమ్మా? చూసి నేను తినే బిస్కెట్లే. ఎవరికండి? ఆయనకి. పెద్దయిన అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు. స్నానం చేశారా? అవును, వారం రోజుల తర్వాత. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా? లైఫ్ బాయ్. నీ బాయ్ గా ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని. అబ్బో, ఉతకడానికి బట్టలు ఉన్నాయంట కదా, మా అమ్మగారు చెప్పారు. ఒక్క నిమిషం. ఇదిగో సూర్యకాంత్, నీకు విషయం తెలుసా? ఏంటి? నువ్వు నాకు తెగ నచ్చేసావు. అయ్యో ఏంటో ఇది? మందు ఎక్కువైందండి. అవునా? మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నేను జాయిన్ చేయటం ఏంటండి, ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓహో, సరే గాని ఎముకల వార్డు ఎక్కడుంది? రైట్ జరగగానే కనపడుద్ది. థ్యాంక్ యూ రా. రా చిట్రాజు రా. సార్ రా. ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ రమ్మన్నారా? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? కుక్క బాగానే ఉందయా, పేషెంట్ పొజిషన్ బాగాలేదు. ఎలా ఉంది? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా, పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, ఆ. మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పావు కదా. అవును సార్. మరి అయితే ఇంకే కదా, పనిలో పని ఆడిని కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. ఓన్లీ చూసొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు. తమ్ముడు ఏంటి మీ తమ్ముడా? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో, నువ్వేం బాధపడక చిట్రాజు. అవును చిట్రాజు, బాధపడు. నువ్వు ఎప్పుడు వచ్చారా? నేనేక దగ్గరుండి తమ్ముడికి టెస్టులన్నీ చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవ సార్, ఇంకా ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళ. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. వెళ్ళు. ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిట్రాజు అండి. ఓసారి పక్కొస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మా బాస్ తప్పించుకో నాకు అబద్ధం ఆడారంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకోండి. ఇస్తాడా? ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి. పెస్టల్ ఉంది కదా. రే అమౌంట్ ఇది? ఆ ఎస్ఐకి బదిలించి నేను పత్తిసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో. అమ్మరి నువ్వా? అవునండి. మీ తమ్ముడు తాడిగాడేడి? నువ్వు వచ్చావా? ఏ ఫేస్ రా. ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉందా, అలా వెళ్ళక. అక్కడ నుంచి వస్తున్నాం బావా. ఏ మీ అక్క నువ్వు కలిసి చిన్నపిల్లల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా? మరి దేనికి వచ్చారు? దీనికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో. పదరా తమ్ముడు. అమెరికా సీన్ గారు, అమెరికా సీన్ గారు, ఏంటండి ఫేషియల్ చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించలేదు. అంత గట్టిగా అరిచావు, ఏంటి సంగతి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్నా? చిచి, మిమ్మల్ని కాదు, ఇంట్లో పని అమ్మాయిని. ఓహో, పని మంచినా? ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను. డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నావురా? ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మా పెళ్లి చేయండి. మాకు పుట్టపోయి పిల్లోడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా, యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే, మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను. ఆ. రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. మీ పెళ్లికి ముహూర్తం అక్కడ ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడండి. ఉంచుకోండి. ఛా! ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారం వద్దులండి. ఇల్లు చిన్నదేనా, నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎవరు కావాలండి? మీరు పేరెంటా? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది. ఏం కూసావరా? నా కూతురు నీ కీపా? అయ్యో, ఆగండి ఆగండి. మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి అని చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి? అని చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాపురం రాజమండ్రి. మా డ్రైవర్. నెలకు 10,000 జీతం. త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం ట్రావెల్స్ అనుకుంటున్నాడు. పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో, అలాగేనండి. రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు. నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పెట్టమని చెప్పండి. ఉంటానండి. మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును.
మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మనిషిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. ఈ అవతార్ గాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్ గా ఉంది. ఏంట్రా సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 నీ తీసుకుని దగ్గర కూడా రంగబాబు మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది. శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు. ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఆ బండది కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పెళ్ళైపోయిందా? అవును, హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్, వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిమి కొట్టారా. ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవ్వించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడే కారు కడిగినట్టు కడిగేస్తాను. రంగబాబు నన్ను ఆపకండి. రంగబాబు రంగబాబు నన్ను ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా, నా గద్దకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వినండి. పోండి. ఆమా. శాంతం. అసలు నువ్వేం చేసావు తెలుసా? ఇప్పుడు పక్క సర్దాను, దీనికి ముందు ఉప్మా చేశాను, అంతకు ముందు స్నానం చేశాను. కాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు. నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నా. నాకు పెళ్ళైందా? వద్దు సూర్యకాంతం, నటించుకో. నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో వడ్రంగి వేస్తే నాకెందుకు చెప్పలేదు? ఓహో, చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం. అవునా? నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కరాను. ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా, పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది. సర్లే, ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు? నిన్న అసలు 5గురా. ఆశకనే కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు. ఫోన్లే, జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను. ఉంటాను. అమ్మాయి గారు, ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట. దాంతో మా అమ్మ బాబు కోపం వచ్చి ఆయన చెత్త కొట్టేశారు. మేము వెళ్ళింది మీ ఇంటికా? అవును, మీ ఇద్దరులో పని మనిషి ఎవరు? నేనే. మరి నువ్వు? మా అమ్మాయి గారు మణిమాల.